11వ అధ్యాయంలో విశ్వాసం యొక్క నిర్వచనాన్ని, విశ్వాసంతో వాగ్దానాన్ని పొందిన వారిని పరిచయం చేశారు. ఎవరికి? విశ్వాసంలో వెనకబడి ఉన్న హెబ్రీ పత్రిక అందుకున్న క్రైస్తవులకి, ఈ హెబ్రీలు రాసిన పత్రికను ఈ పత్రిక అందుకున్న క్రైస్తవులకి విశ్వాసుల అంటే చెప్పుకొచ్చిన విధానం ఏంటంటే 5వ అధ్యాయం నుంచి వాగ్దానము నిరీక్షణతో ఉండండి. మన ప్రభు సంపూర్ణంగా రక్షించగలిగిన వాడు, మన ప్రభు సంపూర్ణంగా రక్షించగలిగిన వాడు, ఆయన రక్షించగలిగిన ప్రధాన యాజకుడు. ఆయన రక్తం ద్వారా మనకి క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. మన మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలిగింది. మనస్సాక్షి సంపూర్ణ సిద్ధి కలిగింది. కాబట్టి బుద్ధిపూర్వకమైన పాపం చేయకుండా జాగ్రత్త పడండి. ఇది వరకు పూర్వం ఎలా అయితే బాధలు నిందలు అనుభవించారో అది కొనసాగింపు చేయండి. ఓర్పు, వాగ్దానం పొందడం నిమిత్తం మీకు ఓర్మి అవసరమైంది. కాబట్టి వెనక్కి తీస్తే దేవుడు సంతోషపడ్డు, ముందుకు సాగాలని చెప్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగిన వారిని, లేకపోతే వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారిని మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి పరిచయం చేశారనమాట. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి పాత నిబంధనలు ఉన్న పూర్వం ఉన్న విశ్వాసుల్ని పరిచయం చేశారు. విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవంటికి రుజువునే ఉంది. ఎందుకు విశ్వసించాలంటే అదృశ్యమైనవి ఉన్నవని నమ్మటానికి. కాబట్టి అదృశ్యమైన ఉన్నవని నమ్మి దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడడమే విశ్వాసం అన్నమాట. పరలోకం ఉంది, కనబడలేదు, కానీ దేవుడు తెలియపరిచాడు కాబట్టి, లేకపోతే ప్రభు చెప్పారు కాబట్టి అది మనం అంగీకరించాల్సిన అవసరం అది ఉందన్నమాట. అది విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవనటానికి రుజువై ఉందన్నమాట. అదృశ్యమైనవి అంటే కనబడినవి, అదృశ్యమైనవి అంటే ఏంటి? కనబడినవి ఉన్నవనటానికి, ఉన్నవి అని చెప్పడానికి. కాబట్టి దాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు లేకపోతే యుగములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందుని బట్టి దృశ్యమైనది కనబడి పదార్థాలు చే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహిస్తున్నాము అన్నమాట. కాబట్టి యుగాలనేవి లేకపోతే కాలాలనేవి దేవుని వాక్యం వల్లే నిర్మాణమైనవి, అందుని బట్టి దృశ్యమైనది కనబడి పదార్థాలచే నిర్మించబడలేదని విశ్వాసాన్ని గ్రహిస్తున్నాం. ఈ భూమి ఆకాశాలన్నీ కూడా మీకు అర్థమైందని, ఈ దృశ్యమైనవన్నీ కూడా ఒక పదార్థాల చేత నిర్మించబడలేదు, కేవలం దేవుని మాట చేత నేను కలిగించబడ్డాను. అది విశ్వాసం చేత గ్రహిస్తున్నాం అన్నమాట. విశ్వాసమును బట్టి చూడండి, అక్కడ విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. అంటే బలి అంగీకరించాడా దేవుడు? విశ్వాసాన్ని అంగీకరించాడా? అది విశ్వాసంతో అంగీకరించాడన్నమాట. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. కాబట్టి అతడు మృతునంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. దేంతో? విశ్వాసంతో. అది అంగీకరించబడింది. అలాగే హానోకు కూడా విశ్వాసాన్ని బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనుక్కోబడను. అతడు కొనుక్కోబడక దేవునికి ఇష్టమైనని సాక్ష్యం పొందిన కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. అంటే విశ్వాసాన్ని బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనుక్కోబడ్డాడు అనమాట. అంటే ఒక ఏలియాలాగా మిగతా ఏలియాలాగా ఆయన మరణం చూడలేదన్నమాట. మరణం చూడడం అంటే ఏంటంటే మనం మరణించేటప్పుడు మనం మరణిస్తామని మనకు అర్థమవుతుంది. అర్థమైందా? మరణం చూడకుండా కొనుక్కోవడం అంటే దేహం వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మ పరదేశికి వెళ్ళాలంటే, మృతుల్లోకం వెళ్ళాలంటే కనుక దేహము ఆత్మ వేరవ్వాలి. వేరవ్వకుండా దేహంతో ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి విశ్వాసాన్ని బట్టి జీవితాన్ని బట్టి వాళ్ళు దేవునితో నడిచాడంటే విశ్వాసాన్ని బట్టే కదా మరి. కాబట్టి అతడు కాగా దేవుని అతను తీసుకుని పోయాడు కదా, అతడు కనబడలేదు. అంటే విశ్వాసాన్ని బట్టి అతడు మరణం చూడకున్నట్లు కొనుక్కోబడ్డాడు అనమాట. అంటే తీసుకోబోబడ్డాడు. అదైందా?
దేవుడు అతను కొనిపోయిన కనుక అతను కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అంటే అసాధ్యం. దేవుని అద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా. అది క్రైస్తవులు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏం చేయాలి? దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇవ్వగలడని విశ్వాసంతో కొనసాగాలన్నమాట. అదే చెప్పాడు అక్కడ. తను వెదకవారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా. కాబట్టి విశ్వాసాన్ని బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటివారి రక్షణ కొరకు తన ఒక ఓడను సిద్ధం చేశాను. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసాన్ని బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. అది వరకు చూడని సంగతులను బట్టి హెచ్చరించబడ్డాడు. ఎప్పుడు కూడా అంత భయంకరమైన వరద చూడలేదన్నమాట. ఆయన వర్షం చూశాడు కానీ వరద చూడలేదు. మీకు అర్థమైందా? అందువల్ల అలాంటిది దేవుడు వస్తాయని చెప్పాడు అంతే. దేవుడు ఏం చెప్పాడు? వస్తాయని చెప్పాడు. అదే జలప్రళయం రాబోతుందని చెప్పాడు. ఆయన విశ్వసించి ఆ విషయాలు చెప్పాడు అనమాట. దాని కొరకు ఆయన ఓడ సిద్ధం చేసుకున్నాడు. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టే కదా. అంటే విశ్వాసాన్ని బట్టి వాగ్దానాలు పొందుకున్నారు. భక్తిపరులు అనేవాళ్ళు విశ్వాసాన్ని బట్టి ఏం పొందుకున్నారు? వాగ్దానాలు పొందుకున్నారు. కాబట్టి క్రైస్తవులు కూడా ఏముండాలి? వాగ్దానాలు పొందుకోవాలంటే విశ్వాసం ఉండాలి. అది చూడండి అక్కడ. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశానికి బయలువెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక ఆయన కూడా విశ్వాసంతోనే దేవుడు నీకు దేశాన్ని ఇస్తా అన్నాడు. ఆయన ఎక్కడికి బయలుదేరకోకుండా ఆయన చెప్పకుండా ఆయన తెలియకుండానే బయలుదేరిపోయాడు. ఏంటి? విశ్వాసాన్ని బట్టి అనమాట. విశ్వాసాన్ని బట్టే దేవుడి యొక్క పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశానికి బయలువెళ్ళాడు. మరి ఎక్కడికి వెళ్ళినో అది ఎరగక బయలువెళ్ళాడు. విశ్వాసాన్ని బట్టి అతనితో ఆ వాగ్దానాలకు సమాన వారసులైన ఇస్సాకును యాకోబును అని వారు గుడారంలో నివసిస్తూ ఇస్సాకు యాకోబులు అని వారు గుడారాల్లో నివసిస్తూ అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులయ్యారు. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచున్నాను. ఏది? పరలోకం కోసం. ఆ విశ్వాసాన్ని బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాను కనుక తాను వయసు గతించిందనను గర్భం ధరించుటకు ఏం చెప్తున్నాడు? వాగ్దానము పొందటం. విశ్వాసాన్ని బట్టి ఏం పొందటం? ఈ విషయాలు మా ఇంట్లో పెట్టుకోండి. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందు లెక్కింప శక్యం కానీ ఇసుక వలె సంతానం కలిగింది. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతుంది. అంటే వీళ్ళు కూడా పరలోకం కొరకు ఎదురు చూస్తూ చనిపోయారు విశ్వాసంతో. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశాన్ని వెతుకుతున్నామని విసితపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వెళ్ళటకు వారు వీలు కలిగి ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఉదాహరణకి చెప్పాడనమాట. ఏ దేశం నుంచి వచ్చాడో ఆ దేశానికి ఏ దేశాన్ని నుంచి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే మరలా వెళ్ళటకు వీరు కలిగి ఉన్నారన్నమాట. సర్వసాధారణంగా మా లోకంలో వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం కూడా మరలా వెళ్ళటకు వారు వీలు కలిగి ఉన్నాడు. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణి అనిపించుకుంటూ దేవుడు వారిని కూర్చొని సిగ్గుపడవు. ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు, పరలోకం. కాబట్టి ఎందుకు వాళ్ళ దేవుడిని అనడానికి సిగ్గుపడ్డాడు? వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు కాబట్టి అది తప్పనిసరిగా నెరవేరుస్తాడని ఆ విశ్వాసంతో వాళ్ళు మృతి చెందారనమాట. అందుకు వాళ్ళ దేవుడిని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డు. అబ్రహాము పరీక్షించబడి విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఏది? ఆదికాండం 22లో. ఎవడో ఆ వాగ్దానాలు సంతోషంతో అంగీకరించను ఇస్సాకు వలనైతే నీ సంతానం అనబడును అని ఒకరితో చెప్పబడిను. ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడే తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లోని మరలా ఉందండి. అంటే నీ సంతానం ఇస్సాకు వలన అని చెప్పాడు కదా.
అదే ఆయన ఇస్సాకుని దేవుడు బ్రతికించగలడు అని చెప్పేసి ధైర్యంతో తన కుమారుని నడిపించడానికి ఆయన వెనకాడలేదన్నమాట. అది కూడా విశ్వాసాన్ని బట్టే. విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించాడు. విశ్వాసాన్ని బట్టి యాకోబు అవసాన కాలం ముందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికరం మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలు కుమారులు నిర్గమన గురించి ప్రశంసించి తన శల్యాన్ని గురించి వారికి ఆజ్ఞాపించాడు. అంటే ఇస్సాకున్నాడు, అర్థమైందండి. విశ్వాసాన్ని బట్టి ఇస్సాకుని దీవించాడు, అర్థమైందా. అలాగే యాకోబు ఉన్నాడు, తన కుమారుని ఎవరికి ఆశీర్వాదం ఇవ్వాలో వాళ్ళకి అలాగా వాళ్ళని ఆశీర్వదించాడు. యోసేపు ఉన్నాడు, తాను దేవుని మాటలు నమ్మి నా శల్యాల్ని మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అంటే విడుదల గురించి తెలుసుకున్నవాడే. విశ్వాసాన్ని బట్టి ఆయన తన కుమారులకు ఆజ్ఞాపించాడు. నిర్గమనము అంటే బయటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఐగుప్తు దేశం తెలిసి విశ్వాసాన్ని బట్టి ఆయన కూడా తన శల్యాల గురించి ఆజ్ఞాపించాడు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడు చూసి విశ్వాసాన్ని బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసాలు అతను దాచిపెట్టారు. మోషే తల్లిదండ్రులు కూడా భక్తిపరులే, వాళ్ళు కూడా విశ్వాసాన్ని బట్టి మోషేని దాచారంటారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఏలైన గతలకు ప్రతిఫలంగా కలగబో బహుమానమని దృష్టి ఉంచాడు. విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రానికి భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. మీకు అర్థమైందా. విశ్వాసాన్ని బట్టి మోసే ఐగుప్తు ధనం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు అంటున్నాడు. మీకు అర్థమైందా. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు. అదృశ్యని చూస్తున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రానికి భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. తొలుచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకున్న నిమిత్తం అతడు విశ్వాసాన్ని బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించాడు. విశ్వాసాన్ని బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో ఓడి నడిచి వెళ్ళిపోయారు. విశ్వాసాన్ని బట్టే కదా నడిచారు. ఐగుప్తులు అలాగ చేయి చూసి మునిగిపోయారు. విశ్వాసాన్ని బట్టి 7 దినాల వరకు ప్రదక్షిణాలు చేయబడిన తర్వాత ఎరుకోగోళ్ళు పోను. విశ్వాసాన్ని బట్టే కదా పలుగులు పారలదని. ఏమీ లేదు, 7 రోజులు 7 సార్లు మీరు తిరిగారంతే. విశ్వాసాన్ని బట్టి వాగ్దానాలు పొందుకున్నారు. విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసిన వాగ్దానాలని వాళ్ళు అనుభవించారు. వీళ్ళు విశ్వాసాన్ని బట్టి ఎరుకోగోళ్ళు కూలిపోయి అంటారు. విశ్వాసాన్ని బట్టి రాహాబు వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. విశ్వాసాన్ని బట్టి రాహాబు ఏం చేసింది? వేగుల వారిని దాచిపెట్టింది. దేవుడు వాళ్ళకి తప్పనిసరిగా దేశం అప్పగిస్తాడని. అది విశ్వాసమా కాదా? విశ్వాసం. వారి విశ్వాసం చూడండి అక్కడ. గిద్యోను ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అని వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదన్నాడు. అదే యెషయా చెప్పలేదు అని యెషయా లేడంటవా? జస్ట్ ప్రవక్తల గురించి అంటే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి వివరించడం చాలదన్నాడు. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు. రాజులు ఏం చేశారనమాట? విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు. విశ్వాసాన్ని బట్టి ఆయన వెళ్ళమంటావా? రైట్ వెళ్ళి జయించేశారనమాట. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహపు నోళ్లను మూసారు. విశ్వాసాన్ని బట్టి దానియేలు అగ్ని బలమును చల్లార్చారు. ఎవరు? షద్రక్, మెషక్, అబేద్నెగో. విశ్వాసాన్ని బట్టి ఖడ్గదారం తప్పించుకున్నారు. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యుద్ధంలో పరాక్రమశాలులయ్యారు. అన్యుల సేనలను అన్యుల సేనలు పారదోలారు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వాళ్ళు మరలా పొందారు. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందిన వాళ్ళకి యాతన పెట్టబడ్డారు. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను,
మరి బంధకమును ఖైదును అనుభవించారు, రాళ్ళతో కొట్టబడ్డారు, రంపాలతో పోయబడ్డారు, శోధింపబడి ఖడ్గంతో చంపబడ్డారు. శోధింపబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. గొర్రె చర్మాలని మేక చర్మాలు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమ పడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగములో తిరుగులాడుచూ సంచరించారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను, అది అండర్లైన్ చేయండి. వీరందరూ అనంటే ఏబేలు మొదలుకొని ఇప్పటిదాకా చెప్పిన వారిన వారందరూ కూడా తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను, మనము లేకుండా అంటే క్రైస్తవులు మనం వాళ్ళందరూ విశ్వాసం ద్వారా దేవుని యొక్క నిర్మాణం కోసం, దేవుడి నిర్మాణమైన పట్టణం కొరకు ఎదురు చూస్తూ బతికారు. చనిపోయారు, అలా ముచ్చి బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, యాతన పెట్టబడ్డారు, రంపాలతో కోల్పడ్డారు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచాడు కనుక వీరు వాగ్దాన ఫలము. కాబట్టి మన కొరకు దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచాడు కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింప, అది విశ్వాసం ద్వారా ఎదురు చూస్తూ చనిపోయారు అంతే. ఏది దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చేసిన వాగ్దానాన్ని దేవుడు తప్పనిసరిగా ఇస్తాడనే విశ్వాసంతో మృతి చెందారంట. కాబట్టి ఇప్పుడు వీరికి ఏం అవసరం? 12వ అధ్యాయం, ఇంత గొప్ప సాక్షి సమూహం. ఏ సాక్షి సమూహం? కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఇది విశ్వాసులందరూ కూడా క్రైస్తవులకి ఎలా ఉన్నారు? మేఘం వలె ఉన్నారు పైన. వీళ్ళందరూ వాగ్దానం కోసం ఎదురు చూస్తూ విశ్వాసం ద్వారా మరణించిన వాళ్ళు, మనం కూడా విశ్వాసం ద్వారా ఎదురు చూడడానికి ఈ మనకంటే ముందుగా ఉన్న వాళ్ళని చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించున్నాను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడిని ఆయన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో అది అర్థమైందా? కాబట్టి పాపము సులువుగా చిక్కుల్లో పడేస్తుంది. పాపం ఏం చేస్తుంది? సులువుగా. అందుకని పాపం చేసామనుకోండి చిక్కుల్లో పడిపోతాం, ముందుకు సాగలేము. ఏది వాగ్దానం పొందేటట్టుగా మనం ఏం చేయలేము, మనం ముందుకు సాగలేమన్నమాట. అందుకని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఒకటి, మామూలు పాపం ఒకటి ఏముండదు. పాపమే ఏం చేస్తుంది? సులువుగా చిక్కుల్లో పడేస్తుంది. అర్థమైందా? అందువల్ల సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ, చూసారు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాం. వీళ్ళు పాత నిబంధన వైపు చూడొద్దు అన్నాడు అనమాట. పాత నిబంధన వైపు చూడకండి, ప్రభువైన యేసు వైపు చూడండి, ఎందుకంటే ఆయన పందెంలో గెలిచాడు, ఆయన గెలిచిన చూడండి అని చెప్పేసి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శాన ఆసీనుడై అన్నాడు. కాబట్టి మీరు అలసట పడక మీ ప్రాణాలు విసుకున్నట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకోవాలి. ఓర్పుని ఎవరిని చూడమన్నాడు? ఆయన యేసు ప్రభువుని చూడమన్నాడు. వాగ్దానాలు పొందడం నిమిత్తం వాళ్ళకి ఏం అవసరమైంది? మా ఆనాటి క్రైస్తవులకి ఓర్మి అవసరం. కాబట్టి ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన జీవితాన్ని చూపించాడు. ఆయన అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి తన ఎదుట ఉన్న ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శాన ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడక మీ ప్రాణాలు విసుగుకున్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. అదే ప్రభువుని చూసి ఏమి నేర్చుకోవాలి క్రైస్తవులు? ఓర్పుని ఓర్చుకోవాలి. కాబట్టి శ్రమలలో ఓర్పు అనేది అవసరం. వాగ్దానం ఫలం పొందాలంటే కనుక ఖచ్చితంగా ఓర్పు అనేది అవసరం అన్నమాట.
మీరు అలసట పడక మీ ప్రాణాలు విసుకున్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాయని తలంచుకోండి. మీరు పాపముతో పోరాటంలో రక్తం కారణందుకు ఇంక వారిని దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము. సామెతల గ్రంథం 3:11-12 వచనాల్లో నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించుకో. ఆయన నిన్ను గద్దించినప్పుడు వెసుక్కు. ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించడని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషిస్తూ ఆయన హెచ్చరికను మరిచితారు. కాబట్టి దేవుడు మనల్ని బిడ్డలుగా చూస్తున్నాడు కాబట్టి ఏం చేస్తాడనమాట, ఆయన శిక్షిస్తూ ఉంటాడు. దేవుడు మన బిడ్డలుగా చూస్తున్నాడు కాబట్టి ఏం చేస్తాడు, ఆయన శిక్ష వేస్తాడనమాట. దేవుడు మన బిడ్డలుగా చూస్తున్నాడు కాబట్టి శిక్షిస్తూ ఉంటాడు. ఎందుకు? దారి తప్పుతున్నప్పుడు, ఆయన మార్గం తప్పుతున్నప్పుడు భౌతికమైన తల్లిదండ్రులు ఎలాగైతే శిక్షకులై ఉన్నారో, శిక్షించడం ద్వారా ఎలా క్రమపరచాలని తల్లిదండ్రులు బెత్తం తీసుకుంటారో, పరలోకముందున దేవుడు కూడా క్రైస్తవుల్ని మార్గంలో నడిపించడానికి దేవుడు తన బెత్తాన్ని వాడుతూ ఉంటాడు అన్నమాట. ఏంటి బెత్తాలు? వ్యాధులు, అవునా కదా, సమస్యలు, ఇబ్బందులు, అవన్నీ బెత్తాలుగా దేవుడు వాడుకుంటాడు అన్నమాట. కాబట్టి తండ్రి శిక్షించిన కుమారుడు, దేవుడు శిక్షించిన అంటువాడు ధన్యుడు. ఎందుకంటే చూడండి 7వ వచనంలో, శిక్షాఫలం పొందుటకే మీరు సహిస్తున్నారు. అది శిక్షాఫలం పొందుటకే మీరు సహిస్తున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడో, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదన్నమాట. ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని శిక్షించకపోతే, ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని ఏం చేయకపోతే, శిక్షించకపోతే వాళ్ళు ప్రయోజకులు కారు. అందుకే చాలామంది ఏమంటారంటే, మేము మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని కానీ ఒక దెబ్బ వేయకుండా పెంచామంటారు. అది సరైన పెంపకం కాదు, సరైన పెంపకం కాదు. అది సరిగ్గా పెంచలేదన్నమాట. బిడ్డలను కొట్టలేదంటే ఏం చేయలేదు, సరైన పెంపకం కాదన్నమాట. తండ్రి శిక్షించాలి, దారిలో పెట్టాలన్నమాట. ఏదో శిక్షించడానికి మా బిడ్డలు తప్పే చేయలేదంటారు చాలామంది. తప్పు చేయలేదంటే అదే మార్గాలు తప్పలేదంటే వాళ్ళ పిల్లలే కాదనమాట. వాళ్ళు మార్గాలు తప్పలేదంటే వాళ్ళు మనుషులే కాదనమాట. అంతేనా? వీళ్ళు కొట్టలేదంటే సరైన తల్లిదండ్రులు కాదు. వాళ్ళు ఏ మార్గం తప్పకుండా బతికారంటే వాళ్ళు మనుషులే కాదనమాట. అంతే కదా? మార్గం తప్పుకోకుండా ఎవరు ఉంటారు? నీ అనురాగం చేత తప్పుని కప్పెట్టి ముందుకు సాగించవేమో, అంతేనా? అందువల్ల మా బిడ్డలు చిన్న దెబ్బ కూడా వేయకుండా పెంచామన్న వాళ్ళ దగ్గర అసలు వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోకూడదు. నువ్వు ఎప్పుడైనా దెబ్బ ఎత్తి చచ్చిపోతారు వాళ్ళు. మా అమ్మ నాన్నే కొట్టలేదు, నువ్వు కొడతావా అని చెప్పేసి నీ మీద కేసు ఎట్టేసి లోపల ఏం చేస్తారని చేస్తారని, లేదా వాళ్ళు చచ్చిపోతారు. నన్ను కొడతావా అని చెప్పేసి ఏడ్చి చచ్చిపోతారు. మీకు అర్థమైతే అర్థం లేదు. లేదా ఇంటికి పరిగెత్తుకుపోతారు. నువ్వు కొట్టించుకుంటేనే కానీ నీ దగ్గరికి రారు. ఏం నీ పరిస్థితి అప్పుడు? అందుకని పిల్లల్ని కొట్టలేదంటే, మిగతా పిల్లల్ని కొట్టలేదంటే వాళ్ళు సరైన వాళ్ళు వారు సరైన తల్లిదండ్రులు కాదు అనమాట. మన పరలోకపు తండ్రి న్యాయవంతుడు, నీతిమంతుడే. న్యాయవంతుడు కాబట్టి మన దారులు హృదయాలోచనలు కూడా తప్పుతున్నప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తా ఉంటాడు అన్నమాట. కాబట్టి మంచి తండ్రి ఎప్పుడు కూడా కొడతాడు. మంచి తండ్రి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? బిడ్డల్ని కొడతాడు. అందువల్ల మనల్ని దేవుడు కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి మనల్ని శిక్షలో అంటే శ్రమలు అనేవి ఆహ్వానిస్తున్నాడని చెప్పాడు అనమాట. మీరు పొందని ఎలా దుర్బీజులే కానీ కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. వారు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకగలను కదా. ఆత్మీయ తండ్రి ఎవరు? దేవుడు. ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు కాదు. మీ ఆత్మక తండ్రి పాస్టర్ గారు కాదు, అంతేనా? కాబట్టి మా ఆత్మీయ తండ్రి గారు అంటారు. ఏది వీళ్ళకి అన్నట్టుగా, వాళ్ళ ఆత్మలు వీళ్ళకి అన్నట్టుగా.
కాబట్టి ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలను కదా, బ్రతకాల వద్దా? శరీర సంబంధం తల్లిదండ్రులకు లోబడినప్పుడు ఆత్మల తండ్రి అయిన దేవునికి లోబడాలి కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు అంతే. మీకు అర్థమైందా? కాబట్టి శిక్ష ఎలా ఉంటుంది? శిక్ష ఎలా కనబడుతుంది చెప్పండి? ఆనందంగా ఉంటుందా? క్రైస్తవులు అనుభవించే శ్రమలు కూడా అలాగే ఉంటాయి, దుఃఖకరంగా ఉంటుంది అవునా కదా? అవును. కాబట్టి వాగ్దానం పొందడానికి నడుస్తున్నాం కాబట్టి మనకి నిత్యత్వం కొరకైన ఆలోచనలతో కొనసాగుతాం కాబట్టి పెద్ద ఇబ్బందిగా ఉండదు. మరియు ప్రస్తుతం మనం సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడదు కానీ సంతోషంగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమై ఫలమిచ్చును. అభ్యాసం, శ్రమలు యందు ఏముండాలి? అభ్యాసం కలిగిన వారు నీతి సమాధానకరమైన ఫలం ఇస్తుంది. కాబట్టి వడలిన చేతులు సడలిన మోకాలను బలపరచండి. మరియు కుంటికాలు వెనకగా బాగుపడి నిమిత్తం మీ పాదాల మార్గాల్ని సరళం, అంటే క్రైస్తవుడిగా నడవటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. వాగ్దానం పొందటానికి మీరు నడవటానికి ప్రయత్నం సిద్ధపడండి, బలపరచుకోండి, మిమ్మల్ని మీరు బలపరచుకోండి క్రైస్తవుడిగా కొనసాగటానికి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరితో గొడవ లేకుండా ఉండటానికి, ప్రత్యేకంగా జీవించడానికి ఎప్పుడు మీ పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభుని చూడడు, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని చేయదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం అనేకులు అపవిత్రులైపోదురేమని చూసారా, జాగ్రత్తగా ఉండమన్నాడు అనమాట. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండేమని జాగ్రత్తగా చూసుకోను అన్నాడు. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుస్తూ దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపని మీరు ఎరుగుతారు అన్నాడు. కాబట్టి ఒక పూటకూటు కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండేమో జాగ్రత్త చూసుకోమన్నాడు. ఎందుకంటే వాగ్దానం నుంచి కృప నుంచి తొలగిపోయాడు అనుకోండి, మరలా పొందుకోవడానికి అవకాశము లేదు. అది గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఒక్కసారి ఇప్పుడు చూడండి, ఇప్పుడు బుద్ధిపూర్వకమైన పాపం చేశాను అనుకోండి, అవకాశం లేదు. అందువల్ల ఒక అపవిత్రుడు ఉన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ అపవిత్రులు అయిపోతారు. అందువల్ల ఒకవేళ జాగ్రత్త చూసుకోండి, ఒకవేళ ఇలాగ ఉన్నారేమో, వాగ్దానం పొందకుండా తప్పిపోతారేమో ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఏసావు లాంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండేమో జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఏసావు నాయన ఒక దీవెన లేదా అని ఏడ్చాడు కదా, లేదు నాయన అన్నాడు అంతే. అందువల్ల వాగ్దానం పొందే విషయంలో మనకు విశ్వాసం అవసరం, వాగ్దానం పొందే విషయంలో ఓర్మి అవసరము. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా అవసరం. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేనట్టు వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, కలవరపరుస్తారేమో, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అనమాట. స్పృశించి తెలుసుకోదగినట్టు, అంటే పట్టుకుని తెలుసుకోదగినట్టు, మండుచున్నట్టు కొండకును అగ్నికి కారు మేఘానికి గాఢాంధారానికి తుఫానికి బోరధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు అన్నాడు. అది అంటే నిర్గమకాండం 19వ అధ్యాయంలో సేనా కొండ దగ్గరికి వచ్చారు కదా, పట్టుకున్న దాని దగ్గర రాలేదు, మీరు చేతితో పట్టుకునే దగ్గర రాలేదు. బోరధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. అప్పుడు అక్కడ ఒక జంతువైనా కొండను తాకినీళ్ళ రాళ్ళతో కొట్టబడాలని ఆజ్ఞాపించిన మాటకు వారు తట్టుకోలేక ఆ ధ్వని విన్నవారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకున్నారు. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుతున్నానని. ఇప్పుడైతే సీయోను కొండకును జీవగల దేవుని పట్టణానికి అనగా పరలోక యెరూషలేముకు వేవాల కొల దేవదూతల ఎద్దకు పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి వారి మహోత్సవానికి అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎద్దకు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుని ఎద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టమైన పలు ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చి ఉన్నారు. అర్థమైందా? ఎక్కడికి వచ్చారంట? సీయోను కొండ, సీనాయి కొండ కాదు, సీయోను కొండ, జీవం గల దేవుని పట్టణం, యెరూషలేము కాదు,
అర్థమైంది, జీవం గల దేవుని పట్టణం, అర్థమైంది, పరలోక సంబంధమైన దాని దగ్గరికి వచ్చారు. క్రీస్తు సంఘం, అర్థమైంది, జ్యేష్ఠుల సంఘం, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకు, అమూల్యమైన ఆయన రక్తం ఎద్దకు వచ్చారనమాట. కాబట్టి మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరింపకున్నట్లు చూసుకోండి అన్నాడు. ఎవరైతే వాక్యం బోధించి బుద్ధి చెప్తున్నారో వాళ్ళని ఏం చేయకూడదు మనం, కానీ ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే ఏం చేస్తున్నారు, నిరాకరిస్తూనే ఉన్నారు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకు హేబేలు కంటే మరి శ్రేష్టమైన, కాబట్టి మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరింపకున్నట్లు చూసుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకున్న పోయిన వాళ్ళ పరలోకా నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించు మనము తప్పించుకుని పోవటం మరి నిశ్చయము కదా. అర్థమైందా? ఏమర్థమైంది? భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకొని పోయిన వాళ్ళ పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జిస్తూ మనం తప్పించుకొని పోవడం మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన ఒక శబ్దం భూమిని కంపింపజేశాను, కానీ ఇప్పుడు నేను ఇంకొక మారు భూమిని మాత్రమే కాక ఆకాశం కూడా కంపింపజేస్తాను అని మాట ఇచ్చున్నాడు. ఇంకొకసారైన మాట చలింపచేయబడి నిలకడగా ఉన్న నిమిత్తం అవి సృష్టింపబడినట్టును చలింపచేయబడినవి బొత్తుగా తీసివేయబడిన అర్థమిస్తుంది కదా. అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము అన్నాడు అనమాట. ప్రభు మరలా వస్తాడో అని చెప్పడానికి చెప్పాడనమాట. ఇంకొకసారి భూమిని మాత్రం ఆకాశం కూడా కంపింపజేస్తున్నాడు కదా. ఇది అగ్గయి, అగ్గయి 2వ అధ్యాయము 6వ వచనం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా ఇంకొక మారు ఆకాశం భూమిని సముద్రం నేలను కంపింపజేస్తున్నాడు. ఇంకొకసారి అనే మాట చలింప చేయబడినట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిస్తుంది కదా. అంటే తీసేస్తున్నాడు కదా, మొత్తం పూర్తిగా తీసేస్తున్నాడని. అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగిన వినయభక్తులతో దేవునికి ప్రీతికరమైన ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని. అందువల్ల 12వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ ఆయన సిలువను సహించండి, శ్రమలను అనుభవించండి, శ్రమలను సహించండి. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి మనల్ని శిక్షిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధతలో మనం కొనసాగటానికి. కాబట్టి వాగ్దానం పొందకుండా ఎవడైనా తప్పిపోమనేమో జాగ్రత్తగా ఉండండి. మనం మళ్ళీ శ్రేష్టమైన నిబంధనకి అలాగే శ్రేష్టమైన దానికి మనం వచ్చాము అని చెప్పేసి మన నిశ్చల రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉందామని చెప్పాడు అన్నమాట. కాబట్టి వీళ్ళు వెనక్కి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి దేవదూతల వైపు, అహరోను యాజకత్వం వైపు, ధర్మశాస్త్రం వైపు, ప్రధాన యాజకత్వం వైపు, ఇలా ధర్మశాస్త్రం వైపు వీళ్ళు చూడడం ద్వారా వీళ్ళు ఏమైపోయారు అనమాట, వీళ్ళ యొక్క ఎదుగుదల ఆగిపోయిందన్నమాట. అప్పుడు మన ప్రభువారిని అలాగే ముందుగా వాగ్దానాలను అనుభవించినటువంటి వారిని వీళ్ళకి మాదిరిగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రమాణం చేశాడు దేవుడు, వాగ్దానం చేసి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓరిమి అవసరమైంది. మన ప్రధాన యాజకుడు మన కొరకు ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించగలిగినట్టు వాడు. ఆయన బలి ద్వారా మనకు సంపూర్ణ సిద్ధి, మన మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలిగింది ఆయన బలి ద్వారా అని చెప్పేసి ఆయన ప్రధాన యాజకత్వం ద్వారా మనల్ని సంపూర్ణంగా రక్షించగలిగిన వాడు. ఆయన బలి ద్వారా మనల్ని సంపూర్ణంగా రక్షించాడని తెలియపరిచాడనమాట. తెలియపరిచి విశ్వాసులందరినీ మీరు సమాజం కూటం మానదు, దైవ కార్యాల పట్ల మీరు ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి, శ్రమల్లో ఓర్చుకోండి. యేసుప్రభువు వారు కూడా శ్రమలు అనుభవించారు, ఆయన చూసి మీరు ఓర్చుకోండి. అలాగే విశ్వాసంతో వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని, అలాగే శాశ్వతమైన అంటే పరలోకం కొరకు ఎదురు చూస్తూ చనిపోయినట్టు వారు మనకు అందరూ కూడా మనకు ఒక మేఘం వలె ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనం సాక్షి సమూహంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని మాదిరిగా చూపించాడు అనమాట.
మనం కూడా చదవలేనివాడిని చదువుతో చూపు కంపేర్ చేస్తాం కదా, అటు చూడు ఎలా చదువుతున్నాడని. అలాగే విశ్వాసం చేత వాగ్దానాలు అనుభవించినట్టు వారిని చూపించాడు అనమాట. అదే వాళ్ళ యొక్క మాదిరిని చెప్పాడు అనమాట. 11వ అధ్యాయం. సహోదర ప్రేమ నిలకడగా ఉన్నాయండి. ఇది సహోదరులకి హెచ్చరికలు అనమాట. సహోదర ప్రేమ నిలవరంగా ఉన్నాయండి. ఆతిథ్యం చేయి మరొకటి, దానివల్ల కొందరు ఇరుకే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. ఎక్కడ? ఆదికాండం 18వ అధ్యాయం. అర్థమైందా? ఆతిథ్యం చేయి మర్చిపోవద్దు అన్నాడండి. అంటే ఎందుకంటే ప్రభు చెప్పారు కదా, నాకు ఆకలేసినప్పుడు మీరు అన్నం పెట్టారన్నాడు. క్రైస్తవుడికి ఆ భోజనం లేనివాడికి భోజనం పెట్టినా, అర్థమైందా, సహోదరులను ఆదరించిన మనం ప్రభువుకు పెట్టినట్టే అంటారు. అది మరొకటి ఎరుగు కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. మీరును వారితో కూడా బంధింపడినట్టు బంధకాలు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, ఇబ్బందులు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టాలు అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులైన వాళ్ళు మరి సాటి సహోదరులను జ్ఞాపకం చేసుకోమన్నాడు కష్టాలను. 4వ వచనం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్యా సంఘులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. వివాహ వ్యవస్థను దేవుడు పవిత్రంగా ఉంచమని చెప్పాడు. అర్థమైంది? వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. అదే దేవుడు ఏర్పాటు చేశాడు అన్నమాట వివాహ వ్యవస్థని ఆదికాండం 2వ అధ్యాయంలో. కాబట్టి వివాహ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఒక పురుషుడి కొరకు ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు. అందువల్ల వివాహ వ్యవస్థను పాడు చేయకండి. అర్థమైందా? వివాహ వ్యవస్థను పాడు చేయకండి, అది ఘనమైంది. ఒకవేళ వేసిగా బ్రతికినా రేపొద్దు తీర్పులోకి వస్తారు. రెండోది భర్త బ్రతుకుండగా భార్య బ్రతుకుండా మరొకరితో సంబంధం పెట్టుకున్నా తీర్పులోకి వస్తారు అని చెప్పాడు అనమాట. అది ఏదేమైనా వివాహ వ్యవస్థను ఏం చేయొద్దన్నాడు? వివాహ వ్యవస్థను పవిత్రంగా ఉంచమన్నాడు. వేశ్యా సంఘులు వ్యభిచారం దేవుడు తీర్పు తీస్తాడు. ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాడితో తృప్తి పొందాను. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఏది? తిమోతి రాసిన మొదటి పత్రిక 6:9-10 వచనాలు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు అవును. ఆపేక్ష అనేది ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. చాలా ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటారు. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వారితో తృప్తి పొందను. నిన్ను ఏమాత్రము విడువను నేను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా ద్వితీయోపదేశకాండం 1:6లో. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకేమి. కీర్తన 118:6-7 వచ్చిన లైన్లో, కీర్తన 118:6-7 అని మంచి ధైర్యంతో చెప్పగలవారు మేము. అంటే ఇశ్రాయేలుకి దేవుడు తోడుగా ఉన్నట్టుగా క్రైస్తవులకు కూడా దేవుడు ఏమై ఉంటాడో దాంట్లో ఆశ్చర్యపోక్కర్లేదు. క్రైస్తవులు ఎలా ధైర్యంగా ఉండొచ్చు. తర్వాత నరమాతుడు ఏం చేయలేడు. మనల్ని చాలామంది బెదిరి పెడతా ఉంటారు. బెదిరిస్తారా? బెదిరించరా? చాలామంది నీ ఎంత చూస్తానో నిన్ను అంటూ ఉంటారు. ఎవడో మా క్రైస్తవులు అంతా ఎవడో చూడలేడు. అందువల్ల నరమాతుడు నాకు ఏం చేయగలరని మంచి ధైర్యంతో మనం చెప్పగలవారమే. అంటే క్రైస్తవుడు భూమి మీద ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది భయపడక్కర్లేదండి, ఏటికి భయపడక్కర్లేదు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించండి. వాక్యాన్ని బోధిస్తున్న మీ పై నాయకులుగా ఉన్నవారు అంటే సంఘ పెద్దలని మాదిరిగా పెట్టుకోండి. సంఘ పెద్దలని వారి విశ్వాసానికి అనుసరించండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన నిరంతరం ఉన్నాడు. అవును, ఎప్పటికైనా ఒక్కటిగా రీతిగా ఉంటాడు. నానా విధమైన అన్య బోధల చేత త్రిప్పబడకండి. అంటే ఏ బోధ పడితే ఆ బోధ బట్టికి వెళ్ళకండి. భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి హృదయాన్ని స్థిరపరచుకోవడం మంచిది. భోజనాలను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగలేదు. మనకు ఒక బలిపీఠం ఉంది, దాని సంబంధమైన వాటిని తింటూ గుడారంలో సేవ చేయ వారికి అధికారం లేదు. వీటి రక్తం పాపరార్థమగు పరిశుష్టాలంలోని ప్రధాన యాజకునికి తేబడును. ఆ జంతువుల కలేబారాల శిబిరం వెలుపడ దహింపబడును.
కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపట శ్రమ, కాబట్టి ఊరు బయట ఆయన శ్రమ పొందాడు అన్నమాట. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపట శ్రమ పొందాడు. కాబట్టి మనం ఆయన నిందను భరిస్తూ శిబిరం వెలుపలికి ఆయన వద్దకు వెళుదాము. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవు దానికోసరము ఎదురు చూస్తున్నాము. నిలువరు పట్టణం అంటే భూమి మీద ఏది శాశ్వతమైంది లేదన్నమాట. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదుము. నిలువరు పట్టణం ఏం లేదు కాబట్టి మనకి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నంత వరకు ఏం చేద్దాం, ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం. అంటే స్తుతి బలులు అర్పిద్దాం అని. యాగం అంటే ఏంటి? బలి. కాబట్టి స్తుతి యాగాన్ని సమర్పిద్దాం. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలాన్ని అర్పించదు. ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వ ఫలం అంటే నాలుగుతో ఫలాన్ని అర్పిద్దాం. కాబట్టి స్తుతి బలులు అర్పిద్దాం, స్తుతి యాగం, స్తుతి బలులు అర్పిద్దాం. ఆయన మనం ఎప్పుడు కూడా దేవుని కీర్తిద్దాం, ప్రశంసిద్దాం దేవుని భూమి మీద. నాలుగుతో మనం దేవుని ఫలం అర్పిద్దాం. ఉపకారము ధర్మం చేయి మర్చిపోకండి. క్రైస్తవులు మర్చిపోకుండా ఏంటి? గలితే 6:10 సమయం దొరికినప్పుడల్లా సంఘం ఎల్ల బయట వాళ్ళు అందరి ఎల్ల మేలు చేయదు. అందువల్ల ఉపకారము ధర్మం మర్చిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అది ఈ పనిలో కూడా ఉండాలన్నమాట. క్రైస్తవుడు ఈ ఉపకార ధర్మాలను కూడా మర్చిపోకూడదు. మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కదా. దుఃఖంతో కాక ఆనందంతో చేసినట్టు వారి మాట విని వారికి లోబడి, అంటే సంఘ పెద్దలకు లోబడి ఉండండి. అర్థమైందా? వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇవ్వండి, దుఃఖపడనివ్వకండి. మా నిమిత్తం ప్రార్థన చేయండి. మేము అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ వద్దకు మరలా వచ్చినట్లు ఇలాగ చేయాలని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను. గొర్రెల గొప్ప కాపరైన యేసును మన ప్రభు మన నిబంధన సంబంధం ఒక రక్తాన్ని బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. సహోదరులారా, మీకు క్షేమంగా వ్రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించడానికి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మన సహోదరుడిని తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు శీఘ్రంగా వచ్చిన అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచేదని. మీ పైన నాయకులైన వారందరికీ పరిశుద్ధులందరికీ నా వందనాలు చెప్పండి. ఇటలీ వారు మీకు వందనాలు చెప్తున్నారు. ఇటలీ వారు అంటే ఎవరు? రోమాలో ఉన్న స్థానిక సంఘం మీకు వందనాలు చెప్తున్నారు. కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్ అన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక అర్థమైందా? 13వ అధ్యాయంలో క్రైస్తవులుగా ఎలాంటి మంచి పనులు చేయాలో అర్థమైందని చెప్పుకోవడం జరిగింది. ఏంటి మంచి పనులు అంటే? ఆతిథ్యం చేయాలి, కష్టాలు ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, తర్వాత వాక్యం బోధిస్తున్న వాళ్ళకి సహకరించాలి, ఉపకార ధర్మాలు చేయాలి. ఇవన్నీ కూడా మంచి పనులు అన్నమాట. కొన్ని మంచి పనుల కొరకు 13వ అధ్యాయంలో చెప్పడం జరిగిందనమాట. ఏదేమైనా వారు కాలాన్ని బట్టి చూస్తే ఉపదేశకులుగా ఉండాల్సిన వాళ్ళు మరలా మూలపాఠాలు వినే స్థాయిలో ఉన్నారు. అంటే వెనక్కి ధర్మశాస్త్రం వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనబడ్డారు. వాళ్ళు ఉన్నందువల్ల యేసుక్రీస్తు వారు దేవదూతల కంటే గొప్పవాడు. దేవుడు దేవదూతలకి పరలోకాన్ని లోపరచలేదు, తన కుమారుడికి లోపరిచాడు. అందువల్ల ఆ రాబో లోకాన్ని దేవుడు ఆ దూతలకు అప్పగించలేదు. అందువల్ల యేసుక్రీస్తు వారికి మానవుడైన మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి అప్పచెప్పారని చెప్తూ ఆయన కూడా మన రక్తమాంసాలు రావటానికి కారణం ఏంటంటే మనందరినీ కూడా అపవాది నుంచి విడుదల చేయటానికి, శోధనల నుంచి తప్పించడానికి ఆయన మనలో మన దేహంలోకి రావడం జరిగింది ప్రధాన యాజకుడి నిమిత్తం. అందువల్ల
ప్రభు ఆయన కుమారుడై ఉన్నాడు దేవుని ఇంట్లో కుమారుడైన, కాబట్టి ఆ ఇంట్లో నమ్మకమైన వాడైనా ఆయన మనం కూడా నమ్మకంగా ఉంటే, స్థిరంగా ఉంటే మనమే దేవుని ఇల్లు. కాబట్టి ఇశ్రాయేలీలు పాపం చేసి తొలగిపోయారు. ఇశ్రాయేలు అరణ్యంలో పాపం చేసి ఏమయ్యారు? తొలగిపోయారు. ఇశ్రాయేల్ పాపం చేసి తొలగిపోయారు. కాబట్టి మనం పాపం చేయకుండా జాగ్రత్త పడదాం. అలాగే మనం వాగ్దానం పొందకుండా, వాగ్దానం విశ్రాంతి మనకు నిలుచుంది కాబట్టి ఆ విశ్రాంతిని పొందకుండా తప్పిపోతామేమో, జాగ్రత్త కలిగి ఉన్నాం. మన ప్రధాన యాజకుడు ఉన్నాడు, మన ప్రధాన యాజకుడు ఉన్నాడు. కాబట్టి మనము మూలపాఠాలు మానేసి, అంతేనా, మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన మెల్కీసెదెకు క్రమం పక్కన యాజకుడు అయ్యాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి మనము మూలపాఠాలు మానేసి సంపూర్ణమవుటకు సాగిపోదాం. వాగ్దానం దేవుడు చేశాడు కదా, ప్రమాణం చేశాడు. ఆ వాగ్దానాలు నమ్మి మనము ఆ నిరీక్షణతో ఎదురు చూద్దాం. కాబట్టి మనల్ని సంపూర్ణంగా రక్షించగలిగినట్టు వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అహరోని యాజకత్వం అంటే ఆయన యాజకత్వం గొప్పది. మనం సంపూర్ణంగా రక్షించగలిగిన మన ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. అలాగే ఆయన రక్తం ద్వారా మనల్ని సంపూర్ణ స్థితి కలగజేశాడు. మన మనస్సాక్షి దోషరూపం లేకుండా చేశాడు. పాత నిబంధన కంటే కొత్త నిబంధన శ్రేష్టమైంది. మనకు ఆ నిబంధన ద్వారా ఆ నిబంధన మనకు అనుగ్రహించాడు. అందువల్ల మనము సంపూర్ణంగా కాబట్టి మనం ఆ వాగ్దానాలు పొందిన నిమిత్తం మనకు ఓరిమి అవసరమైంది. ఆ వాగ్దానం పొందిన నిమిత్తం ఓరిమి అవసరమైంది. కాబట్టి ఆ వాగ్దానాలు మనం పొందాలంటే కనుక మనం పాత నిబంధనలో అంటే విశ్వాసుల్ని మనం విశ్వాసంలో అంటే దేవుని వాగ్దానాలు నమ్మి ఎదురు చూస్తూ, పరలోక సంబంధమైన పట్టణం కొరకు ఎదురు చూస్తూ చనిపోయిన వాళ్ళని మాదిరిగా ఉంచుకోవాలి. మన ప్రభువారిని మాదిరి పెట్టుకోవాలి. కాబట్టి మనం కూడా శ్రమలతో మనం శ్రమల్లో ఓర్పు కలిగిన వారంగా చాలా ఉన్నతమైన పట్టణానికి మనం వచ్చాం కాబట్టి, నగరానికి. కాబట్టి మనము జాగ్రత్తగా ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ జీవిద్దాం అని చెప్పి అర్థమైందా. ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది కాబట్టి మనం మన ప్రభుని మాదిరి పెట్టుకుని శ్రమల్లో పాలుభాగస్తులు అవుదాం. మనం కృప నుంచి పడిపోకుండా జాగ్రత్త పడదాం. మంచిగా మనం అంటే సహోదరులు మనం ప్రేమిద్దాం, ఉపకార ధర్మాలు చేద్దాం అని చెప్పేసి బలహీనులుగా అంటే విశ్వాసంలో బలహీనులైన వారిని బలపరిచి వారి లోపాలని ఎత్తి చూపి చక్కదిద్ది మన ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మన విశ్వాసంతో మనం పరిణిలో పరిగెత్తాలని చెప్తూ, విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడాలి. చూసినప్పుడే మన కోసం మనకంటే ముందుగా వెళ్ళిపోయినట్టు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మన సంపూర్ణంగా రక్షించగలిగినట్టు వాడు యేసుక్రీస్తు వారే. ఎందుకంటే మన అపరాధాలు కూడా సంపూర్ణంగా క్షమించింది ఆయన రక్తం ద్వారానే. ఆయన్ని అనుసరించండి అని చెప్పేసి ఆయనలో సంపూర్ణం అవ్వండి. యేసుక్రీస్తులో ఏమవ్వండి? సంపూర్ణం అవ్వండి అని చెప్పేసి ఈ హెబ్రీ పత్రిక ద్వారా ఆనాడున్న క్రైస్తవుల్ని బలపరిచాడు అన్నమాట.